పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అన్నమ్మ జ్వాక్యము గార్ల పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 16-17 వచనములు. ప్రభువు వారితో ఈ విధముగా పలికెను, మీరెంత ధన్యులు! మీ కనులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మీకందరికీ ముందుగా ఈ వాక్య పరిచర్యలో నాతో కలిసి ధ్యానం చేసేటి మీ అందరికీ కూడా ముందుగా మనందరికీ కూడా పరిచయమైనటువంటి పునీత అన్నమ్మ గారి జ్వాక్యము గారి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రాంతంలో అన్నమ్మ గారు అందరి కూడా సుపరిచితమే. కారణం ఏమిటి అంటే, చాలా స్కూల్సు, చాలా కాన్వెంట్లు, చాలా మఠాలు ఈ అన్నమ్మ గారి పేరిట నామకరణం చేయబడ్డాయి. సెయింట్ యాన్స్ స్కూల్, సెయింట్ యాన్స్ హాస్పిటల్, సెయింట్ యాన్స్ కాంగ్రిగేషన్, సెయింట్ యాన్స్ చాలా ఉన్నాయండి, కాన్వెంట్, ఈ విధంగా చాలా ఉన్నాయి పిల్లలు. కాబట్టి పునీత అన్నమ్మ గారి పేరు మనందరికీ కూడా సుపరిచితమైనటువంటిదే. అదేవిధంగా జ్వాక్యము గారు కూడా మన కొత్త ఏమి కాదు. అంటే చాలా సుపరిచితమైనటువంటి వారి యొక్క పునీతుల యొక్క పండగని మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంగా మనందరం కూడా మొదట్లోనే చెప్తున్నాను, అన్నమ్మ గారి సభలు, అన్నమ్మ గారి కాన్వెంట్లు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఉన్నటువంటి వారందరి కోసం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ పరిశుద్ధుల యొక్క పేరు మీదుగా ఎంతో సేవ చేయబడుతుంది. అది విద్య ద్వారా, వైద్య ద్వారా, సాంఘిక సేవ ద్వారా వివిధ రూపాలలో సేవ చేయబడుతుంది. కాబట్టి మఠవాసులందరి కొరకై, ఆ మఠాలలో ఉన్నటువంటి వారందరి కొరకై కూడా ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా ఈ పండగని, అన్నమ్మ జ్వాక్యము గారి యొక్క పండగని పరమపదించినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు గ్రాండ్ పేరెంట్స్ డేగా కొనియాడాలని ఆకాంక్షించారు. అమ్మమ్మలు, తాతయ్యలు, నాయనమ్మలు, తాతయ్యల యొక్క పండగగా కొనియాడాలని ఆయన కోరుకున్నాడు. కారణం ఏమిటి అంటే, ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ కంప్యూటర్ ప్రపంచంలో వయస్సు మళ్ళినటువంటి వారిని పట్టించుకోవటం లేదు. వయస్సు మళ్ళినటువంటి వారు ఒక రకంగా ఫర్గాటన్ పీపుల్గా, మరిచిపోబడినటువంటి జాతిగా, జనంగా పరిగణించబడుతున్నారు. వారు జీవితకాలంలో ఎంతో కష్టపడి శ్రమించి మనందరి కోసం కూడా వారు ఎన్నో సంపాదించి పెట్టారు. ఈ వృద్ధాప్యంలో ఉండగా వయస్సు మళ్ళిన తర్వాత వాళ్ళని లెక్క లేకుండా చూడటం అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు అన్నమ్మ జ్వాక్యము గారి యొక్క పండగని గ్రాండ్ పేరెంట్స్ డేగా గుర్తుంచుకోవాలి, కొనియాడాలని కోరుకొని, అన్నమ్మ జ్వాక్యము గారి యొక్క పండగ తర్వాత వచ్చే ఆదివారాన్ని, దగ్గరలో ఉన్న ఆదివారాన్ని గ్రాండ్ పేరెంట్స్ ఆదివారముగా కొనియాడాలని ఆయన మనందరూ కూడా పిలుపునిచ్చారు. ఇది చాలా గొప్పదైనటువంటి విషయంగా మనందరం పరిగణించాలి. ప్రియులారా, ఆధునిక ప్రపంచంలో కొన్నిసార్లు యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి వారు వృద్ధులని, నీకేం తెలియదు పో, నీకేం తెలుసు, ఇవన్నీ నీకు తెలియదులే అని తీసి పడవేస్తుంటాం. కానీ మనందరం కూడా ఆ వృద్ధుల యొక్క వయస్సు ద్వారా వచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవటానికి ప్రయత్నం చేయాలి. నీకు నాకు ఉన్నటువంటిది పుస్తకాల జ్ఞానం కావచ్చు, సెల్ ఫోన్ జ్ఞానం కావచ్చు, కానీ వాళ్లకున్నటువంటిది, వాళ్ళు చదివింది జీవితాన్ని. నీవు నేను పుస్తకాలను చదివి ఉండొచ్చు, కానీ వాళ్ళు జీవితాలను చదివినటువంటి వారు. కాబట్టి వారికి మన ఎంతో జ్ఞానాన్ని, ఎంతో అనుభవాన్ని మనకి ఇవ్వగలరు పిల్లారా.
ఒకసారట ఒక వృద్ధురాలు ఒక బ్యాంక్కి వెళ్ళింది. బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీతో, ఉద్యోగితోటి, అయ్యా నాకు ఒక 500 కావాలి నా అకౌంట్ నుంచి, ఇదిగో నాకు కొద్దిగా సహాయం చేసి పెట్టయ్యా అని అన్నట. అనగానే ఈ ముసలమ్మ ఈ వృద్ధురాలు అడగగానే ఆ బ్యాంక్ ఎంప్లాయీ ఉద్యోగి, వెళ్ళవమ్మా వెళ్ళు, ఇంకా అయింది, వెళ్ళి మీ ఏటీఎం కార్డుతోటి మీరు మీ డబ్బులు డ్రా చేయండి, ఇక్కడికి ఏదన్నా కానీ ఒక 50,000 కానీ 60,000 కానీ ₹1,00,000 కానీ డ్రా చేయాలంటే ఇక్కడికి రండి, వెళ్ళవమ్మా అన్నాడు. అలా కాదయ్యా, నాకు కొద్దిగా సహాయం చేసి పెట్టాయా, నాకు కావాల్సింది ఒక 500, ఎందుకంటే నేను మందులు కొనుక్కోవాలి అంటే, చెప్పే కదమ్మా ఏటీఎం కార్డు ఉందిగా అక్కడికి వెళ్ళి తీసుకోండి అని అసలు పట్టించుకోకుండా ఆ ముసలమ్మని కూడా చూడకుండా లెక్క లేకుండా మాట్లాడాడు. ఈ ముసలమ్మ, ఈ వృద్ధురాలు ప్రక్కకెళ్ళి కూర్చొని ఒక 5 నిమిషాలు ఆలోచించి ఏకాయికిగా బ్యాంక్ మేనేజర్ గారి గదిలోకి వెళ్ళిపోయింది. పిలుస్తున్నా కానీ ఆగకుండా బ్యాంక్ మేనేజర్ గారి గదిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి ఆ మేనేజర్ ఎదురుగా కూర్చొని, ఏమండి నా బ్యాంకులో ఉన్నటువంటి నా డబ్బులు మొత్తం నాకు డ్రా కావాలి అని చెప్పిందంటాడు. ఇంతకు మీ బ్యాంక్ నెంబర్ ఎంతమ్మా అనగానే తన దగ్గర ఉన్నటువంటి కార్డు తీసి ఇచ్చిందంటండి. ఒక్కసారి మేనేజర్ గారు ఆ అకౌంట్ నెంబర్ అందులో ఎంటర్ చేశాడట. ఎంటర్ చేసి ఒక్కసారిగా సీట్లో కూర్చున్నాను లేచి నిలబడి చేతులు కట్టుకున్నాడు బ్యాంక్ మేనేజర్ గారు. మేడం గారు క్షమించండి, ఈ ఒక్క రోజులోనే మీ డబ్బులన్నీ నేను తీసివ్వలేనండి, ఎందుకంటే మా బ్యాంకులో ఇప్పుడున్నట్టు డబ్బులన్నీ ఇచ్చినా కానీ మీకు సరిపోవండి, మీ బ్యాంకులో 3 కోట్లకు పైగా ఉన్నాయండి, నేను ఇవ్వలేనండి, అంత డబ్బు ఇప్పుడు అసలు మా బ్యాంకులోనే లేదండి, దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి ప్లీజ్ అంటనేసరికి ఆ ప్రక్కనే అంతకుముందు గద్దించినటువంటి తిరస్కరించినటువంటి ఎంప్లాయీ, ఆ ఉద్యోగి ఇతను చూస్తూ ఉన్నాడు. ఆ మేనేజర్ గారు లేచినప్పుడు చేతులు కట్టుకోవటాన్ని, కంగారు పడటాన్ని చూసి ఇతనికి కంగారు పుట్టింది. వెంటనే ఆమె చెప్పిందంటండి, ఏంటంటే ఇప్పుడు నాకు నా అకౌంట్లో నుంచి ఎంత డబ్బు తీయగలరు మేడం గారు, దయచేసి ఒక 2-3 లక్షల వరకు ఇస్తామండి, దయచేసి అర్థం చేసుకోండి అనగానే, సరే నాకు ఇవ్వగలిగినట్టు డబ్బులు నాకు ఇప్పుడు వెంటనే కావాలి అని చెప్పిందండి. అయితే ఆ డబ్బులు మీరు కాదు ఇవ్వాల్సింది, అక్కడ ఒక ఎంప్లాయీ ఉన్నాడు చూడండి, అతన్ని పిలిపించండి అన్న. మనం కొన్నిసార్లు అండి వీళ్ళదేముందులే ముసలోళ్ళుగా లెక్క లేకుండా చూస్తామండి. వాళ్ళకు కొంచెం కోపం వస్తే మనం వాళ్ళ ముందు తట్టుకోలేమండి, వాళ్ళ జ్ఞానం ముందు. అతన్ని పిలిపించండి అన్నారంట. అతన్ని పిలిపించి అతని చేత డబ్బులన్నీ లెక్క చేయించండి అన్నది. ఆ బ్యాంక్ ఉద్యోగికి పూర్తిగా అర్థమైపోయింది, ఈవిడ సామాన్యమైన వ్యక్తి కాదు, చాలా ధనవంతురాలు, మన బ్యాంకునే కొనగలిగినటువంటి శక్తి ఈవిడ దగ్గర ఉంది అని అర్థమైపోయి అతడు కూడా వచ్చి చేతులు కట్టుకున్నాడు. చెప్పినట్లుగానే అక్కడ అందుబాటులో ఉన్న డబ్బులన్నీ కూడా తీశారు. అక్కడున్న మెషిన్లో పెట్టి ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ కూడా కట్టలుగా పెట్టి అక్కడ పేర్చారు. మేడం ఇప్పుడు మీరు తీసుకోండి, మీరు అడిగారు కదా డబ్బులు అన్నారు. అందులో నుంచి ఈ తెలివి కలిగిన వృద్ధురాలు ఏం చేసిందంటే, తనకు కావలసినటువంటి 500 మాత్రమే తీసుకొని ఏమన్నదంటే, ఇప్పుడు మరలా ఈ డబ్బులన్నీ కూడా నా అకౌంట్లో తిరిగి జమ చేయండి అని చెప్పింది. ఆ మాటతో వాళ్ళకి అర్థమయ్యింది, మనం ఇటువంటి పెద్దవాళ్లతో ఆషామాషాగా ఉండకూడదు, వాళ్ళ జ్ఞానం ముందు మన జ్ఞానం ఎందుకు పనికిరాదు అని అప్పుడు అర్థమయ్యింది. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులారా, ఆధునిక ప్రపంచానికి, యవ్వన ప్రపంచానికి వృద్ధుల యొక్క జ్ఞానము కావాలి, వారి అనుభవం కావాలి. వారి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వాడు పొందుండొచ్చు, కానీ మన కుటుంబాలకి ఆ పెద్దల యొక్క అనుభవం మనకు కావాలి. ఈ ఆధునిక ప్రపంచంలో జరుగుతున్నది ఏంటో తెలుసా? వివాహము కాగానే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మధ్యలో చిన్న బాధలు, చిన్న కష్టాలు, మనస్పర్ధలు, అవగాహన లోపం వచ్చినప్పుడు వాళ్ళకి అనుభవంతో ఇలా ఉంటుంది జీవితం, భార్యాభర్తల సంసారం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేటి పెద్దలు వాళ్ళకి చేరువలో ఉండడం లేదండి. కాబట్టే
చిన్న చిన్న సమస్యలు రాగానే అవి గోరంతలు కొండంతలు అయిపోయి కుటుంబాలు చీలిపోతున్నాయి, భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈనాడు పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క పండగని గ్రాండ్ పేరెంట్స్ డేగా, అమ్మమ్మలు తాతయ్యలు మన కుటుంబాలలో పెద్దల యొక్క పండగ కొనియాడమంటుండగా ఆ దేవాది దేవుని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోవాలి. పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆధునిక కుటుంబాలు బలంగా పటిష్టంగా ఉండాలని, అదేవిధంగా వృద్ధాప్యములో ఉన్నటువంటి పెద్దలని గౌరవించి వారి యొక్క జ్ఞానపు అనుభవాన్ని పొందుకొనులాగా మనందరం కూడా ప్రార్థన చేయాలి. ఈ సందర్భంగా ప్రియులారా, ప్రారంభంలో మీకు 2 అంశాల గురించి చెప్పాలనుకున్నాను. మొదటిది ఏమిటి అంటే, ఈ అన్నమ్మ జ్వాక్యమ్మ గారుల పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, బైబిల్ గ్రంథంలో మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జ్వాక్యములని ఉండదు. కానీ ప్రియులారా, బైబిలులో ఉన్నటువంటి నూతన నిబంధన రాసిన సమయంలోనే చాలా ఇతర గ్రంథాలు కూడా రాయబడ్డాయి. వాటిలో ఒకటి ఏమిటి అంటే ప్రోటో ఇవాంగెలియం ఆఫ్ సెయింట్ జేమ్స్, పునీత జేమ్స్ గారి యొక్క సువార్త. ఇది బైబిల్లో చేర్చబడినటువంటి సువార్త కాదు. అయినా కానీ ఈ గ్రంథం నుండి మనం కొన్ని సత్యాలు తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం ప్రియులారా క్రీస్తు శకం 2వ శతాబ్దంలో అందుబాటులోనికి వచ్చింది. ఆ విషయానికి వస్తే బైబిల్లో ఉన్నట్టు కొన్ని గ్రంథాలు క్రీస్తు శకం 2వ శతాబ్దంలోనే వచ్చాయి. అయితే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ జేమ్స్ గారి యొక్క సువార్తలో మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు అన్నమ్మ జ్వాక్యములని, వారికి వృద్ధాప్యం వరకు కూడా పిల్లలు లేరని, అయినా కానీ వారు దేవుని మీద నమ్మకపాత్రంగా జీవించారని, చాలా పవిత్రమైన జీవితాన్ని జీవించారని ఈ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. ఆ గ్రంథం ఒకటే కాదండి, ఇంకా ఇతర గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి ప్రియులారా. అవి ఏమిటి అంటే గాస్పల్ ఆఫ్ నేటివిటీ ఆఫ్ మేరీ, గాస్పల్ ఆఫ్ స్యూడో మాథ్యూ, ఈ గ్రంథాలు చాలా ఉన్నాయి ప్రియులారా. వీటన్నిటిలో కూడా మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు అన్నమ్మ జ్వాక్యములను మనకు తెలియవస్తుంది. వారు ఏ విధంగా పవిత్రమైన జీవితాన్ని జీవించాలని తెలియవస్తుంది. మరియ తల్లి అన్నమ్మ జ్వాక్యములకి వృద్ధాప్యములో ఉండగా దేవుని యొక్క కృప కారణంగా జన్మించింది అని మనకు తెలియవస్తుంది. అదేవిధంగా ఆదిమ సంఘాల నుండి కూడా, ఆదిమ క్రైస్తవ సంఘాలలో కూడా ఈ మరియ తల్లి యొక్క తల్లిదండ్రుల యొక్క పేర్లు అన్నమ్మ జ్వాక్యములు అని మనకు తెలియవస్తుంది పిల్లారా. ఇక అన్నమ్మ జ్వాక్యముల యొక్క పేర్లకు ఉన్నటువంటి పరమార్థం ఏంటి? అన్నమ్మ అంటే ఏమిటి, జ్వాక్యం అంటే ఏమిటి? హీబ్రూ భాషల్లో ప్రియులారా హన్నా అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే గాడ్ హ్యాస్ ఫేవర్డ్ మీ, దేవుడు నా పైన కనికరమును చూపించాడు, దేవుడు నా పైన కృపను చూపించాడు. హన్నా అనగా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కారుణ్యము అని అర్థము. నిజంగానే అన్నమ్మ గారు దేవుని యొక్క కృపను పొందుకుంది. లేకపోతే గొడ్రాలైనటువంటి ఆవిడ, వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆవిడ మరి గర్భము దాల్చి దేవుని కుమారునికే జన్మనిచ్చేటు మరియ తల్లికి జన్మనివ్వడం ఏంటండి? దేవుని కృపను నిజంగానే హన్నా పొందుకుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, పాత నిబంధన గ్రంథము 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఆ హన్నా ఏ విధముగా దేవుని కృపను పొందుకుందో, ఈ హన్నా మరియ తల్లి యొక్క తల్లి అయినటువంటి అన్నమ్మ గారు కూడా దేవుని కృపను పొందుకుంది. ఆమె సార్థక నామధేయురాలు అనగా తన పేరుకు తగ్గట్లుగానే ఆమె దేవుని యొక్క కృపను పొందుకుంది. ఆ తరువాత జోకిము, జోకిం అంటే హీబ్రూ భాషలో అర్థం ఏమిటి అంటే దేవుడు స్థిరపరుస్తాడు. గాడ్ విల్ ఎస్టాబ్లిష్, గాడ్ విల్ ఎస్టాబ్లిష్, గాడ్ విల్ ఎస్టాబ్లిష్, దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు ప్రియులారా జోకిము గారి యొక్క కుటుంబాన్ని స్థిరపరిచాడు. తమకి పండంటి బిడ్డ అయినటువంటి మరియ తల్లి లాంటి బిడ్డను ప్రసాదించి దేవుడు ఈ అన్నమ్మ జ్వాక్యములను స్థిరపరిచాడు, వారి కుటుంబాన్ని స్థిరపరిచాడు అని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క కుటుంబము నుండి, ఈ పునీతుల నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? అన్నిటికంటే మొట్టమొదటిది ప్రియులారా, దేవుని మీద మనం నమ్మకాన్ని కలిగి ఉండగలిగితే, దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండగలిగితే దేవుడు తన కృపని మన జీవితంలో నెరవేరుస్తాడు. తన అద్భుతాలు
మన జీవితంలో నెరవేరుస్తాడు. మనకు కావలసింది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. కానీ మన సమయంలో కాదు, ఆయన సమయంలో. మనం అనుకున్నట్లు కాదు, ఆయన అనుకున్నట్లుగా. మనం అనుకున్నట్లు కాదు, మనం అనుకున్న దానికంటే కూడా ఎన్నో రెట్లు గొప్పగా ఆయన చేస్తాడు. ఎప్పుడు మనం ఆయన మీద నమ్మకాన్ని కలిగి ఉన్నప్పుడు. ప్రియులారా, ఇదిగో చాలామంది మా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, మా పిల్లలు పెళ్లి చేసుకొని 5 సంవత్సరాలు అవుతుంది, 6 సంవత్సరాలు అవుతుంది, ప్రార్థన చేయండి. ఫాదర్ గారండి, మేము పెళ్లి చేసుకొని 10 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరండి, ప్రార్థన చేయండి అని అడుగుతారు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక 70 సంవత్సరాలు అయిన తర్వాత 80-90 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి, స్వామి మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అంటే ఏమంటామండి? కిందికి మీదకి చూసి 90 సంవత్సరాల వయసులో మీకు పిల్లలు కావాలా అని అంటామా లేదా? కానీ అన్నమ్మ జోక్యములు ఆ వయసులో కూడా దేవుని నమ్మారు. దేవుని నమ్మటం అంటే ఇదే. కాబట్టే దేవుడు వారి జీవితంలో గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడు, ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. ఇదిగో ప్రియులారా, రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో చాలా చక్కని మాట ఉంటుందండి. ఏమిటి అంటే, దేవుని ప్రేమించు వారికి, ఎవరంటండి? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన చిత్తానుసారముగా జీవించు వారికి, ఆయన చిత్తానుసారముగా జీవించు వారికి అన్నీ మంచికే సమకూర్చులాగా చేస్తాడంటండి. అన్న జోక్యములు దేవుని ప్రేమించారు, ఆయన చిత్తానుసారముగా జీవించారు. కాబట్టే వారి జీవితంలో ఆయన వారి మేలు కొరకై సమస్తాన్ని మార్చాడు. మరియ తల్లిని, దేవుని కుమారుడికి జన్మనివ్వబోయేట్టు మరియ తల్లిని వారి గర్భములో పుట్టులాగున, వారి కుటుంబంలో జన్మించులాగున చేసి వారిని సమస్తానికి కూడా మేలు జరిగినట్లుగా చేశాడు పిల్లారా. అదేవిధంగా కీర్తన 37:7వ వచనములో కూడా ఇదే సత్యం మనకు బోధిస్తుంది పిల్లారా. ఏమంటుంది అంటే, కీర్తన 37వ కీర్తన 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది: దేవుని ముందట నెమ్మదిగా నిలిచి ఉండు, అతని అనుగ్రహము కొరకై ఓపికతో వేచి ఉండు. చాలా గొప్ప మాట అండి. ఓర్పు, హోప్, నిరీక్షణ ఉండాలి మనలో. ఈ 2025వ సంవత్సరాన్ని నిరీక్షణ యాత్రికులంగా మనం ఉండాలి అని చెప్పారు కదా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మరణించినటువంటి ఫ్రాన్సిస్ పాపు గారు. జూబిలీ సంవత్సరానికి ఆయన ఇచ్చినటువంటి థీమ్, అంశం ఏమిటి అంటే, మనందరం నిరీక్షణ యాత్రికులుగా ఉండాలి. నిరీక్షణ అంటే ఏంటి? నమ్మకాన్ని కలిగి ఉండాలి దేవుని మీద. ఇదిగో ఏమంటున్నాడండి, దేవుని ముందట నెమ్మది కలిగి ఉండండి, అతని అనుగ్రహం కొరకు ఓపికతో వేచి ఉండాలి మనం. అన్నా జోక్యములు ఇరువురు కూడా మనకు నేర్పించే సత్యం ఏంటంటే, దేవుని యొక్క కృప కొరకై, దేవుని యొక్క ఆశీర్వాదాల కొరకై, దేవుని యొక్క దీవెనల కొరకై మనం ప్రియులారా ఏ విధంగా జీవించాలంటండి? నమ్మకంతో జీవించాలి, నిరీక్షణతో జీవించాలి. అప్పుడు అన్నమ్మ జోక్యములను ఏ విధంగా దేవుడు దీవించాడో మనల్ని కూడా దీవిస్తాడు పిల్లారా. రెండవది ప్రియులారా, నీవు ఎడతెగక ప్రార్థన చేస్తే, నమ్మకముతో ప్రార్థన చేస్తే, పట్టు విడవకుండా ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. అన్నా జోక్యములు ఇరువురు కూడా అంటండి పట్టు విడవకుండా ప్రార్థన చేశారంటండి. ఎంతగా అంటే చరిత్ర మనకేమని చెప్తుందంటే, వృద్ధాప్యములో ఉన్నప్పుడు కూడా పట్టు విడవకుండా జోక్యము గారట 2 తెల్ల పొట్టేళ్లను తీసుకొని వెళ్ళి యెరూషలేములో కానుకగా అర్పించాడు. ఎందుకని? ఆ రోజుల్లో వారి విశ్వాసం ఏంటంటే, తెల్ల పొట్టేళ్లు 2 దేవుని సన్నిధిలో అర్పించి ఒక కోరిక కోరుకుంటే దేవుడు వాళ్ళ కోరిక నెరవేరుస్తాడనే విశ్వాసం. ఆ నమ్మకాన్ని వదులుకోలా. ఇటువైపున అన్నమ్మ ఇంటి దగ్గర మోకరించి తోటలో దేవుని ప్రార్థన చేసుకుంటుందంటండి. వృద్ధాప్యములో ఉండగా ఒక పక్షి, తల్లి పక్షి పిల్ల పక్షికి ఆహారాన్ని పెడుతుంటే, అయ్యా పక్షులకు కూడా పిల్లల్ని ఇస్తున్నావు కదా, మాకు కూడా ఎందుకు ఇవ్వలేదయ్యా అని కన్నీటితో ప్రార్థన చేసిందంటండి. పట్టు విడవకుండా ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు వారి ప్రార్థనను ఆలకించాడు. ఇదిగో లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనంలో ప్రియారా, యేసు ప్రభు తన యొక్క శిష్యులతోటి పలుకుతున్నాడండి. ఏమిటి అంటే, ఎల్లవేళలా ప్రార్థన చేయుడు, పట్టు విడవకుండా ప్రార్థన చేయుడు అని ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు ప్రియులారా. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ప్రియులారా, పట్టు విడవకుండా ప్రార్థన చేయి, ఎడతెగక ప్రార్థన చేయుడి. అన్నా జోక్యములు ఇరువురు కూడా మనకిచ్చేటి గొప్ప సందేశం.
దేవుని మీద నమ్మకముతో పట్టు విడవకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇక ముఖ్యమైనటువంటిది మూడవది పిల్లారా, దేవుని యొక్క కృపను పొందినప్పుడు వచ్చే పరమానందం, సంతోషం, ఆనందం. ప్రియులారా, ఈ విషయాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ప్రియులారా, ఒక బిడ్డ కలిగినప్పుడు పరమానందం అండి మనం చదువుకుంటాం. లూకాసు వార్తలో గొడ్రాలైనటువంటి, పిల్లలు లేనటువంటి బాప్తిస్మ యోహాను గారి యొక్క తల్లిదండ్రులు బిడ్డలు కలిగినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ లూకాసు వార్త 1వ అధ్యాయము 57వ వచనంలో, ప్రసవ కాలము రాగానే ఎలిజబెత్తమ్మ కుమారుని కనెను. ప్రభు ఆమె యందు గొప్ప కనికరము చూపినని విని ఇరుగు పొరుగు వారు చుట్టములను ఆమెతో కలిసి సంతోషించరి. వృద్ధాప్యములో మరియ తల్లికి జన్మనిచ్చినటువంటి అన్నా జ్వాక్యములు గారి యొక్క పరమానందం ఏ విధంగా ఉంటుందో చూడండి. దేవుని కృపలో ఉన్నట్టు పరమానందం అన్నా జ్వాక్యములు మనకు నేర్పిస్తున్నారు. దేవుడు మనకి కృపను చూపించినప్పుడు అది మామూలుగా ఉండదండి, పరమానందాన్ని ఇస్తుంది ప్రియులారా. ఇదిగో మనం కీర్తన 126 3వ వచనంలో మనం చదువుకుంటాం ప్రియులారా, దేవుడు నా ఎడల గొప్ప కార్యాలు చేశాడు, నన్ను పరమానందముతో నింపాడు. ఏమి నేర్పిస్తుంది ఇది? దేవుని పట్ల మనం నమ్మకపాత్రంగా ఉంటే ఆయన తన కృపని, తన యొక్క ఆశీర్వాదాన్ని, తన దీవెనని తప్పనిసరిగా మనకు ప్రసాదించి మన జీవితాన్ని ఆనందమయం చేస్తాడు, సంతోషదాయకం చేస్తాడు. ఆయన మనల్ని విడిచిపెట్టాడు, మనల్ని వదిలిపెట్టాడు. ప్రియులారా, నేను ఎప్పుడు చెప్పే మాట, గాడ్ మే డిలే బట్ హీ విల్ నాట్ డినై. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ తను నమ్ముకున్న బిడ్డలకి నిరాదరణ చేయడండి. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ నిరాదరణ మాత్రం చేయడండి, నిరాదరణకు మాత్రం గురి చేయడు, తప్పనిసరిగా నెరవేరుస్తాడు. ఈనాడు ప్రియులారా, ప్రభువుని వేడుకుందాం, ఆ దేవాది దేవుని వేడుకుందాం. అన్నమ్మ జ్వాక్యమ్మ గారులకు ఉన్నట్టు నమ్మకం, అన్నమ్మ జ్వాక్యమ్మ గారులు చేసినట్లుగా పట్టుబిడవకుండా ప్రార్థన చేయటం, అన్నమ్మ జ్వాక్యమ్మ గారులు ఏ విధంగా మరియతలని దేవునికి అర్పించి దేవుని యొక్క ప్రేమలో పెంచారు, ఇది చాలా ముఖ్యమైన అంశం అండి. అన్నమ్మ జ్వాక్యమ్మ గారులు, మీరు అన్నమ్మ గారి యొక్క స్వరూపాన్ని చూసారా? ఎలా ఉంటుందండి? మరియ తల్లికి పాఠాలు చెబుతూ ఉంటుంది, దేవుని యొక్క పాఠాలు చెబుతూ ఉంటుందండి. కాబట్టే వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు మనవళ్ళు మనవరాళ్ళకి వాళ్ళ అనుభవంతో పాఠాలు చెప్పాలి. అది మనకు అవసరమని మన పిల్లలకి. డాక్టర్లు, పెద్ద పెద్ద సైంటిస్టుల కంటే కూడా ఆ అమ్మమ్మలు తాతయ్యలు చూపించే ప్రేమ మనవాళ్ళకి మనవరాళ్ళకి కావాలి. అది వాళ్ళకి అందితే వాళ్ళు మానసికంగా చాలా దృఢంగా తయారవుతారు. ఈనాడు మనం కూడా ప్రార్థన చేయాలి. ఏ రీతిగానైతే అన్నమ్మ జ్వాక్యములు మరియ తల్లిని దైవ ప్రేమలో, దైవభక్తిలో పెంచారు, అదేవిధంగా మనం కూడా మన పిల్లలని అటువంటి దైవ ప్రేమలో, దైవ భక్తిలో పెంచాలని ఆ దేవాది దేవుని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, యేసురాజా, నీకు అమ్మమ్మ తాతయ్య అయినటువంటి అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క పండగను కొనియాడుతుండగా నాయన ఎంతో గొప్ప సుమాతృక ఆదర్శాన్ని పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారుల ద్వారా మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మేమందరము కూడా వారి బాటలో నడవడానికి, వారు నేర్పించినటువంటి సత్యాలను నేర్చుకోవడానికి, వారిచ్చిన ఆదర్శాన్ని స్వీకరించడానికి కావలసిన శక్తిని, అనుగ్రహాన్ని మాకు దయచేయండి. ఓ యేసురాజా, ఓ ప్రేమమయుడా, పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారులు వారి జీవితంలో దేవుడు తప్పనిసరిగా ఆయనకు అనుకూల సమయంలో మా కోరిక తీరుస్తాడు, నమ్మకపాత్రంగా ఉన్నారు. మేము కూడా ప్రభువా నీ ఎడల నమ్మకం కలిగిన బిడ్డలుగా జీవించులాగా మమ్మ దీవించు. ఆ తరువాత ప్రభువా పట్టు విడవకుండా వారి వల్లే ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని మార్చండి అయ్యా. అదేవిధంగా
వారు మరియత్తలను ఏ విధముగా దైవ భయములో, దైవ ప్రేమలో, దైవ సన్నిధిలో పెంచారో అదేవిధంగా మేము కూడా మా బిడ్డలను దైవ ప్రేమలో దైవ భయములో పెంచులాగా మమ్మల్ని దీవించండి. మేమందరము కూడా మా కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులని ప్రేమతో చూసుకునేటువంటి మంచి మనసును మాకు దయచేయండి. ఈ రోజున చిన్నారి బిడ్డలందరిని దీవించమని, ఆశీర్వదించమని, ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి నాయన. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను నీ గాయపడిన హస్తాలతో తాకండి ప్రభువా. ఈ రోజున ప్రత్యేకంగా వృద్ధులందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వృద్ధులందరిని దీవించండి, ఆశీర్వదించండి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని దీవించండి. నీ కనికరాన్ని వారి మీద చూపించండి. ముఖ్యంగా కుమారులు, కుమార్తెలు వారిని ఆ వృద్ధాప్యంలో ప్రేమతో చూసుకునేలాగా దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, దయచేసి ఒక్కసారి మంగళవార్త ప్రార్థనని మన మధ్యలో ఉన్నటువంటి సెయింట్ ఆన్స్ అమ్మగార్ల కొరకై, వాళ్ళ యొక్క కాన్వెంట్ల కొరకై, వారి యొక్క సభల కొరకై, స్కూల్స్ కొరకై, కాలేజెస్ కొరకై, ఏ సంస్థలైనా కానీ కాన్వెంట్ల కొరకై ఈ మంగళవార్త ప్రార్థన మరియ తల్లి ద్వారా, అన్నా జ్వాక్యముల ద్వారా ఆ దేవునికి అర్పించుదాం, వారి కొరకే అర్పించుకుందాం. దేవర ప్రసాదం చేతనడిన మరియమ్మ వందనం. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఎప్పుడున మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమెన్. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతో ఉందరుగాక. పునీత అన్నమ్మ జ్వాక్యమ్మ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.